ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎలా చూసుకోవాలో, ఎలా యాక్సెస్ చేసుకోవాలో, దానిలో ఉన్న ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. దానికోసం ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేయండి. సో ఇనీషియల్గా మనం టుడేస్ ఆపర్చునిటీస్లోకి ల్యాండ్ అవుతాము. ఇక్కడ ఏదైతే మీరు ఈరోజు క్రియేట్ చేశారో ఆ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి మీకు కనబడతాయి. మీరు ఒకవేళ ఆల్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ లిస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ అనేది మీకు కనపడుతుంది. సో మీరు ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. క్రియేట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఆపర్చునిటీ యొక్క ఫామ్ని ఫిల్ చేసి మీరు ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోండి. మనం ఇప్పుడు పైప్లైన్ అనేది ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం పైప్లైన్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో నాకు లిస్ట్ ఆఫ్ పైప్లైన్స్ అనేవి వచ్చినాయి. నేను ఇప్పుడు యూనిట్ సేల్స్ అనే పైప్లైన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ పైప్లైన్లో నాకు ఎన్ని ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్కి స్టేజ్ వైజ్గా నేను ఇక్కడ ఫిల్టర్ని చూసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు యూనిట్ సేల్స్ పైప్లైన్లో ఉన్న కాల్ బ్యాక్ స్టేజ్లో ఉన్న ఆపర్చునిటీస్ కావాలనుకుంటే నేను కాల్ బ్యాక్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఇలాగ మీరు ప్రతి ఒక్క స్టేజ్ని అనేది సెలెక్ట్ చేసుకొని ఆ లిస్ట్లో ఉన్న ఆపర్చునిటీస్ అనేది మీరు చూసుకోవచ్చు. ఈ పైప్లైన్లో నుంచి మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే యూనిట్ సేల్స్ పక్కన ఉన్న క్రాస్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మళ్ళీ అన్ని ఆపర్చునిటీస్ని చూసుకోవచ్చు. ఇప్పుడు మనం స్మార్ట్ లిస్ట్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం స్మార్ట్ లిస్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. స్మార్ట్ లిస్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ కనుక ఉంటే ఇక్కడ లిస్ట్ కనబడుతుంది. మీకు ఎటువంటి లిస్ట్ లేకపోయినా లేదా మీరు కొత్త లిస్ట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ స్మార్ట్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు నేము, డిస్క్రిప్షన్ అండ్ మీ ఏదైతే ఆపర్చునిటీస్ని ఈ స్మార్ట్ లిస్ట్లో చేర్చాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి కండిషన్ని అప్లై చేయండి. నేను ఇప్పుడు కేటగిరీ వైజ్ స్మార్ట్ లిస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం కండిషన్స్ని అప్లై చేస్తూ యూనిట్ సేల్స్ అనే కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మీరు సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. లేదా మీకు ఇంకా ఎక్కువ కండిషన్స్ కావాలనుకుంటే యాడ్ కండిషన్ మీద క్లిక్ చేసి మీరు ఇంకా ఎక్కువ కండిషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత నాకు టెస్ట్ అనే స్మార్ట్ లిస్ట్ క్రియేట్ అయింది. ఈ కార్డ్ మీద క్లిక్ చేస్తే నాకు నేను ఏదైతే కండిషన్ని సెలెక్ట్ చేసుకున్నానో ఆ కండిషన్ బట్టి ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది నాకు కనిపిస్తుంది. మరలా నేను ముందు పేజీకి వెళ్ళాలి అంటే క్యాన్సిల్ అనే బటన్ని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన స్మార్ట్ లిస్ట్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి మీకు ఎటువంటి చేంజెస్ కావాలన్నా ఇక్కడ చేసుకొని దాన్ని అప్డేట్ చేయండి. ఒకవేళ మీకు స్మార్ట్ లిస్ట్ని డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మేషన్ ఎస్ అని నొక్కి ఆ స్మార్ట్ లిస్ట్ని డిలీట్ చేసుకోండి. ఇప్పుడు స్మార్ట్ బకెట్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. దానికోసం స్మార్ట్ బకెట్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్మార్ట్ బకెట్స్ క్రియేట్ అయ్యి ఉంటే ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. లేదా మీరు ఏదైనా ఒక స్మార్ట్ బకెట్ని క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ స్మార్ట్ బకెట్ మీద క్లిక్ చేయండి. ఆ బకెట్కి మీరు పెట్టాలనుకుంటున్న నేము, దాని యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ స్మార్ట్ బకెట్ని చూసుకోవాలనుకుంటే టెస్ట్ అనే కార్డ్ మీద క్లిక్ చేయండి. సో నాకు ఈ స్మార్ట్ బకెట్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి కనబడుతున్నాయి. దీని నుంచి ముందు పేజీకి వెళ్ళాలంటే క్లోజ్ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత నేను నా యొక్క బకెట్ని ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి నేమ్ని ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను నా యొక్క బకెట్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మేషన్ ఇవ్వండి. అది డిలీట్ అవుతుంది. అట్లాగే నేను ఎంచుకున్న బకెట్లో ఆపర్చునిటీస్ అనేది యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ ఆపర్చునిటీని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కార్డు మీద లాంగ్ ప్రెస్ చేసి ఉంచండి. అప్పుడు మీకు ఇటువంటి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూజ్ యాక్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ చూజ్ యాక్షన్స్లో మీకు 3 ఆప్షన్స్ వచ్చినాయి. చేంజ్ ఓనర్, యాడ్ టు బకెట్, బల్క్ ఇంటరాక్ట్. ఇక్కడ నేను యాడ్ టు బకెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోవడంతో నాకు ఇక్కడ ఒక పాపప్లో నేను ఏ బకెట్కి అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నానో ఆ బకెట్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసుకున్నా. నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ఆ బకెట్లోకి నేను సెలెక్ట్ చేసుకున్న ఆపర్చునిటీ అనేది వెళ్ళింది. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఆపర్చునిటీని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. దానికోసం మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక ఆపర్చునిటీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఆపర్చునిటీ డిస్క్రిప్షన్ స్క్రీన్కి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు ఆపర్చునిటీ డిస్క్రిప్షన్ స్క్రీన్కి వెళ్తారు.
ఈ ఆపర్చునిటీ డిస్క్రిప్షన్ స్క్రీన్లో మీరు ఏదైతే కాంటాక్ట్తో రిజిస్టర్ అయ్యారో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ని చూసుకోవడం కోసం ఈ కాంటాక్ట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఇనీషియల్గా ఏ కాంటాక్ట్తో రిజిస్టర్ అయ్యారో దాని యొక్క మొబైల్ నెంబర్, దాని యొక్క ఫోన్ నెంబర్, ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు అనే డీటెయిల్స్ని మీరు తెలుసుకోవచ్చు. ఆపర్చునిటీ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవడం కోసం మీరు ఆపర్చునిటీ నేమ్ పక్కనున్న ఎడిట్ బటన్ని క్లిక్ చేయండి. బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఫామ్ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఏదైతే డీటెయిల్స్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ని అప్డేట్ చేసి అప్డేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పైప్లైన్. ఇప్పుడు మనం పైప్లైన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి ఒక పైప్లైన్ అనేది అసైన్ అవుతుంది. ఏ స్టేజ్లో ఉన్నారో దాని యొక్క స్టేజ్ని అనేది మీరు కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ మీరు కాల్ బ్యాక్లో ఉంటే కాల్ బ్యాక్ యొక్క పైప్లైన్ని అప్డేట్ చేసుకోవాలి. మీరు కాల్ బ్యాక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఆ పాపప్లో క్రియేట్ టాస్క్, క్రియేట్ నోట్స్, క్రియేట్ మీటింగ్ ఉంటుంది. మీరు క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ టాస్క్ మీద కానీ, నోట్స్ మీద కానీ, మీటింగ్ మీద కానీ క్లిక్ చేసుకోవచ్చు. మీకు ఏది వద్దంటే క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు కాల్ బ్యాక్ అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మీ యొక్క లీడ్ అనేది క్లోజ్ చేయాలనుకుంటే ఎలాగో చూద్దాం. దానికోసం పైప్లైన్లో డ్రాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు డ్రాప్ అయ్యిందో దాని యొక్క సబ్స్టేజ్ని సెలెక్ట్ చేసుకోండి. స్టేజ్ నేను ఇప్పుడు ఫెయిల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎందుకు ఎగ్జిట్ రీజన్ అనేది మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎగ్జిట్ రీజన్ మిస్ మ్యాచ్డ్ ఎక్స్పెక్టేషన్స్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ఆపర్చునిటీ అనేది డ్రాప్లోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ యొక్క ఆపర్చునిటీ అనేది కన్వర్ట్ చేయాలి అంటే ఎలాగో ఇప్పుడు చూద్దాం. కన్వర్టెడ్ కోసం ఎండింగ్కి వెళ్ళిన తర్వాత కన్వర్టెడ్ అని సెలెక్ట్ చేసుకోండి. కన్వర్టెడ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం బ్రాంచ్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే ఆపర్చునిటీ ఉన్నారో వాళ్ళ ఆధార్, పాన్, అప్లికేషన్ ఫ్రమ్ హ్యాండ్ ఓవర్ ఇలాంటి ఫామ్ ఫీల్డ్స్ అన్నిటినీ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేసి మీ యొక్క లీడ్ని కన్వర్ట్ చేసుకోండి. మీరు మీ యొక్క ఆపర్చునిటీ ఓనర్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆపర్చునిటీ ఓనర్ పక్కన ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్టెడ్ యూజర్ లిస్ట్ ఆఫ్ యూజర్స్ అనేవి వస్తాయి. ఆ లిస్ట్ ఆఫ్ యూజర్స్లో మీరు ఏ యూజర్కి అయితే ఈ ఆపర్చునిటీని ఓనర్గా సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫామ్ అనేది అప్డేట్ చేయవచ్చు. ఈ ఆపర్చునిటీకి ఆ ఓనర్ అనేవాళ్ళు అసైన్ అవుతారు. ఆపర్చునిటీ డీటెయిల్స్. ఈ ఆపర్చునిటీ డీటెయిల్స్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. లేటెస్ట్ నోట్స్. ఈ లేటెస్ట్ నోట్స్లో మీరు లేటెస్ట్గా ఏ నోట్స్ అయితే క్రియేట్ చేశారో ఆ నోట్స్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. క్విక్ యాక్షన్స్. ఈ క్విక్ యాక్షన్స్లో వాట్సాప్ మీద క్లిక్ చేస్తే మీరు ఆపర్చునిటీతో డైరెక్ట్గా వాట్సాప్లో చాట్ చేయొచ్చు. కమ్యూనికేషన్. మీరు ఏదైనా టెంప్లెట్ని ఆపర్చునిటీ వాట్సాప్కి సెండ్ చేయాలి అనుకుంటే ఇక్కడ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఆ టెంప్లెట్ అనేది ఆ యొక్క ఆపర్చునిటీ వాట్సాప్కి సెండ్ అవుతుంది. క్విక్ యాక్షన్స్. మీరు కనుక ఇదే ఆపర్చునిటీకి ఇంకొక ఎంక్వైరీ ప్రోడక్ట్ని చేయాలి అనుకుంటే ఈ క్విక్ యాక్షన్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఫామ్ని ఫిల్ చేసి కేటగిరీ ఎంక్వైరీ ప్రోడక్ట్ ఇచ్చి మీరు ఇంకొక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయొచ్చు. షేర్ లీడ్స్. మీ యొక్క లీడ్ని ఎవరికన్నా షేర్ చేయాలి అనుకుంటే షేర్డ్ లీడ్స్ మీద క్లిక్ చేయండి. మీకు లిస్ట్ ఆఫ్ యూజర్స్ వస్తారు. మీరు ఎవరికైతే ఈ లీడ్ని షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సెలెక్ట్ చేసి దాని కింద కామెంట్స్ ఎందుకు షేర్ చేయాలి అనుకుంటున్నారు అనేది కామెంట్స్లో పెట్టి ఆ ఫామ్ని సబ్మిట్ చేయండి. ఎంగేజ్మెంట్స్. మీరు ఎన్ని మెయిల్స్ సెండ్ చేశారు, ఎన్ని వాట్సాప్ మెసేజెస్ సెండ్ చేశారు, ఎన్ని వాట్సాప్ మెసేజ్లు రీడ్ అయినాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంగేజ్మెంట్స్లో మీరు చూసుకోవచ్చు. ఆపర్చునిటీ స్కోర్. మీకున్న స్కోర్ని బట్టి మీకు ఏదైనా ఒక స్కోర్ ఉంటే ఆ స్కోరు ఏ యాక్టివిటీ వల్ల వచ్చింది అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. టాస్క్. మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ ఆపర్చునిటీకి టాస్క్ని క్రియేట్ చేయాలనుకుంటే టాస్క్ మీద క్లిక్ చేయండి. టాస్క్ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్కి వాళ్ళకి ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ అనేది ఆల్రెడీ బైండ్ అయ్యి ఉంటుంది. మీరు ఒకవేళ టాస్క్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే టాస్క్ నేమ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సెలెక్ట్ టాస్క్ స్టేటస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు టాస్క్ స్టార్ట్ అవ్వాలి అనేది సెలెక్ట్ చేసుకోండి.
టాస్క్ ప్రయారిటీని సెలెక్ట్ చేసుకోండి. రిమైండర్ మీకు కావాలా వద్దా, రిమైండర్ కావాలి అంటే ఎంతసేపటి ముందు మీకు రిమైండర్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకొని ఫామ్ని సబ్మిట్ చేయండి. ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు టాస్క్ ఇక్కడ ఫామ్ని సబ్మిట్ చేయండి. ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే మీరు క్రియేట్ చేశారో ఆ టాస్క్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవాలంటే ఆ టాస్క్ నేమ్తో సెర్చ్ చేసుకోవచ్చు. టాస్క్ డిస్క్రిప్షన్లో మొత్తం టాస్క్ యొక్క డీటెయిల్స్ అనేది ఉంటుంది. టాస్క్ ఏ స్టేజ్లో ఉంది, టాస్క్ యొక్క స్టేటస్ ఏంటి, టాస్క్ యొక్క ప్రయారిటీ ఏంటి. మీరు ఆ టాస్క్ని ఏదైనా చేంజ్ చేసుకోవాలి అంటే ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ అప్డేట్ని చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ బటన్ నొక్కండి. ఇప్పుడు అది టాస్క్ ప్రయారిటీ నుంచి టాస్క్ మీడియంకి చేంజ్ అయ్యింది. ఇప్పుడు మనం నోట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. నోట్స్ని క్రియేట్ చేయడానికి నోట్స్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు టైటిల్, డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మీకు ఏదైనా అటాచ్మెంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే నోట్స్ అటాచ్మెంట్ కూడా యాడ్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత మీరు క్లిక్ చేసిన నోట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లిస్ట్ ఆఫ్ నోట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఏదైతే నోట్ మీరు చూడాలనుకుంటున్నారో ఆ నోట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ నోట్స్ బటన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఏదైతే నోట్స్ ఉందో అది అప్డేట్ చేయండి. తర్వాత మీటింగ్స్ మీరు ఏదైనా ఒక ఆపర్చునిటీకి మీటింగ్ షెడ్యూల్ చేయాలి అనుకుంటే క్రియేట్ మీటింగ్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీటింగ్స్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది. దాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవచ్చు. టైం లైన్ అనేది మీరు ఈ యొక్క పర్టికులర్ ఆపర్చునిటీకి అయితే యాక్టివిటీస్ చేశారో ఆ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనం ప్రీవియస్గా లీడ్ స్టేజ్ చేంజ్ చేసాము, లీడ్ డ్రాప్ చేసాము, తర్వాత లీడ్ స్టేజ్ చేసాము, నోట్స్ అటాచ్మెంట్ చేసాము. ఈ యొక్క ఆపర్చునిటీకి యాక్టివిటీస్ అన్నీ చేసాము కాబట్టి ఇక్కడ లిస్ట్ అనేది టైం లైన్లో కనబడుతుంది. మీరు ఒకవేళ ఫిల్టర్ పెట్టుకోవాలి అంటే కండిషన్స్ని యాడ్ చేసుకొని మనం షేర్డ్ ఆపర్చునిటీస్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దానికోసం షేర్డ్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ మీకు వస్తాయి. షేర్డ్ విత్ మీ, షేర్డ్ బై మీ. షేర్డ్ విత్ మీ అంటే ఎవరైనా మీకు ఆపర్చునిటీస్ మీకు కనుక షేర్ చేస్తే అది షేర్డ్ విత్ మీలో ఉంటుంది. షేర్డ్ బై మీ అంటే మీరు ఎవరికైనా ఆపర్చునిటీస్ షేర్ చేస్తే అది షేర్డ్ బై మీలో ఉంటుంది. ఇప్పుడు నేను షేర్డ్ విత్ మీ క్లిక్ చేస్తే వేరే ఒక ఎంప్లాయీ నాకు ఆపర్చునిటీని షేర్ చేసినప్పుడు ఇక్కడ ఆ లిస్ట్ అనేది మీకు కనపడుతుంది. దీని నుంచి మీరు ముందు స్క్రీన్కి వెళ్ళాలంటే క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేయండి. అట్లాగే షేర్డ్ బై మీ, మీరు ఎవరికైతే ఆపర్చునిటీస్ని షేర్ చేశారో ఆ లిస్ట్ని చూసుకోవాలనుకుంటే షేర్డ్ బై మీ మీద క్లిక్ చేయండి.